మేడగది దైనందిన ధ్యానమాలిక ప్రపంచంలోని 35 భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం. తెలుగు భాషలో 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వినండి, దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి. ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం. శుక్రవారం జనవరి 3, 2025. ఈనాటి ధ్యానాంశం ప్రతి విషయంలో. నేటి వాక్య భాగంగా యెషయా గ్రంథం 30వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు చదవండి. నేటి ముఖ్య వచనం: మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడిదరు, మీరు ఊరకుండి నమ్ముకుంట వలన మీకు బలము కలుగును. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనం. నేను చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు మా గ్రామీణ వరి పొలాల్లో జవాన్ మునియా అనే చిన్న పక్షులను తరచూ చూసేవాణ్ణి. అవి వరిగింజలను తింటాయి గనుక రైతులు వాటిని పెంపుడు పక్షుల్లాగానే చూసుకునేవారు. కొన్నిసార్లు అవి ఎక్కువ సంఖ్యలో ఉండి పంటకు హాని కలిగిస్తున్నప్పుడు వాటిని తోలివేయడానికి ఎయిర్ రైఫిల్స్ని పేల్చేవారు. తుపాకీ శబ్దం విన్నప్పుడు అవి గందరగోళానికి గురై ఒకదానికి ఒకటి గుద్దుకొని చెట్ల కొమ్మల్లో చిక్కుకొని గాయపడి చనిపోయేవి. అకస్మాత్తుగా మార్పులు సంభవించినప్పుడు కొన్నిసార్లు నేను కూడా ఆ పక్షుల్లాగే ప్రవర్తిస్తుంటాను. దిగ్భ్రాంతికి, గందరగోళానికి లోనై ఆలోచన లేకుండా ప్రవర్తించి సమస్యల్లో చిక్కుకుంటాను. నేనేదైనా అపవాదును విన్నప్పుడు వెంటనే గందరగోళానికి లోనై గందరగోళంగానే స్పందిస్తాను. కానీ తర్వాత ఆ అపవాదు అసత్యమని గ్రహిస్తాను. అదేవిధంగా ఏదైనా శుభవార్తను విన్నప్పుడు నేను మరీ ఉద్వేగానికి లోనై తక్షణమే పరిస్థితులను గూర్చి, మనుషులను గూర్చి తీర్పు తీర్చేస్తాను. కానీ చివరికి వాటి విషయమై కూడా చింతిస్తాను. తర్వాత యెషయా గ్రంథము 30:15లో మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును అని చదివాను. గందరగోళాన్ని, భావోద్వేగాన్ని బట్టి తొందరపాటుతో ప్రవర్తించడం కంటే నిమ్మళంగా ఉండి దేవుని యందు విశ్వాసంతో ఉండడం మంచిదని నేను నేర్చుకున్నాను. సామెతలు 19:2లో చెప్పినట్లు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. కాబట్టి నేను నిమ్మళంగా ఉండడం నేర్చుకుంటున్నాను, తేటగా ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాను మరియు ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ నేను తొట్టిల్లినప్పటికీ దేవుడు నన్ను పడిపోనివ్వడని విశ్వసించడం నేర్చుకున్నాను. నేటి ధ్యానం: వ్యతిరేకతల మధ్య నేను దేవుని యొక్క నిమ్మళమైన బలమునందు విశ్వాసం ఉంచుతాను. ప్రార్థన. ప్రియమైన దేవా, మేము తొందరపాటుతో ప్రవర్తించకుండా అన్ని పరిస్థితుల్లో మీ యందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనాంశం: శోధన సమయాల్లో నిమ్మళంగా ఉండుట నేర్చుకున్నట్లు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు ఆరీ కహ్యా, సెంట్రల్ జావా, ఇండోనేషియా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.